నమస్తే, నేను మధు. గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే శివాజీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ అనసూయ సోషల్ మీడియా వేదికగా మా వస్త్రధారణ మా ఇష్టం అన్నట్లు కొన్ని వీడియోస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ రాశి ఖన్నా దీన్ని రీఓపెన్ చేసినట్టయితే తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, మళ్ళీ రాశి ఖన్నా ఎందుకు ఈ వ్యాఖ్యలను ఓపెన్ చేయడం జరిగింది, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, గడిచిపోయింది ఏదో గడిచిపోయింది, మళ్ళీ ఇప్పుడు రాశి ఖన్నా గారు ఆ వస్త్రధారణ గురించి ఎందుకు రైజ్ చేసినట్టు సార్? రాశి ఖన్నా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. దాని తాలూకు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో పాల్గొనడానికి వచ్చింది రాశి ఖన్నా గారు. అక్కడ క్వశ్చన్ అవర్ అని మధ్యకాలంలో విలేకరులు, ఆర్పిఆర్ఓలు, ఫిలిం జర్నలిస్టు రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు కదా. బహుశా అందులో నుంచి ఒక ప్రశ్న, ఒక రెండు ఇంపార్టెంట్ ప్రశ్నలు అడిగారు, లేదా రెండు ప్రాముఖ్యత కలిగిన ప్రశ్నలు. ఒకటి ఏంటి అంటే మీ పెళ్లి ఎప్పుడు అనేది. ఇది సహజంగా హీరోయిన్లు అడగవచ్చు, తప్పేం లేదు, ఇంతవరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత మీ పెళ్లి తర్వాత కూడా నటిస్తారా అనేది ప్రశ్న. దానికి ఆమె కొంచెం చిరాకు పడిన సమాధానం చెప్పి ఉన్నది చెప్పాలి. ఎందుకంటే నేను చెప్తాను, అంటే వాళ్ళ ఐడియాలజీ ఏంటని గ్రహించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను వర్క్లో బిజీ ఉన్నాను, ప్రేమ గురించి మాట్లాడటానికి కానీ టైం కానీ లేదు అని ఫస్ట్ చెప్పింది. ఆ తర్వాత పెళ్ళైతే ఒకవేళ నటిస్తారా అంటే, పెళ్ళైతే స్త్రీ ఆడది ఎందుకు నటించకూడదు, ఇది ప్రశ్న. పెళ్ళైతే ఎందుకు, మాకే స్వేచ్ఛ లేదా, మేము నటించకూడదా? అదే పురుషుడు పెళ్ళైతే నటిస్తున్నాడు కదా, వృత్తిని కంటిన్యూ చేస్తున్నాడు కదా, మేము ఎందుకు చేయకూడదు అనే ధోరణిలో ఆమె సెటరికల్గానే చెప్పింది. అంటే ఒక రకంగా ఫెమినిస్ట్ భావజాలంతో చెప్పిందని చెప్పొచ్చు. అందులో భాగం ఇంకొక ప్రశ్న, స్త్రీ ఎలాంటి వేషాలు, ఎలాంటి వేషధరణ లేదా డ్రెస్సులు వేసుకోవాలనేది ఆమె కంఫర్ట్నెస్ని బట్టి ఉంటుంది. సో నువ్వు డిసైడ్ చేసేది కాదు అంటూ ఆమె మళ్ళొకసారి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పింది. దీనికి మొన్న అంటే గతంలో నెలగానే అంత 2 మాసాల కింద జరుగుతున్నటువంటి శివాజీ అండ్ అనసూయ టాపిక్లో భాగంగానే అనసూయ గారు కూడా ఇదే ఎట్లా స్త్రీ మా ఇష్టం డ్రెస్సింగ్ స్టైల్ అని అన్నది. కానీ శివాజీ చెప్పింది అది కాదు. మీరు వేసుకున్న స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా వేసుకున్నా కంఫర్ట్నెస్ ఉండాలి, దాంతోపాటు మనకు గౌరవం ఉండాలి అన్నాడు. సరే, మీరు పలానా డ్రెస్సులు వేసుకుంటేనే రేపు అవుతుంది, పలానా డ్రెస్సులు వేసుకోకుండా రేపు చేయబడదు అని ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశం కాదు. కానీ దాంట్లో విపరీత అర్థాలు తీసుకొని రాద్ధాంతం చేసి చెప్పిన కాజ్ని సైడ్ చేసేసి ఓవర్టేక్ చేసేసి వాళ్ళ అడ్వాంటేజ్ కోసం లేదా వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ కోసం పరితపించిన విధానం అది. బట్ ఏదైనా సరే ఇక్కడ రాశి ఖన్నా గారు చెప్పిందని మాత్రం ఖచ్చితంగా నేను ఏకీభవిస్తాను. ఒకటి, పెళ్ళైన తర్వాత కంటిన్యూ అవుతారా లేదా అనేది ఆమె వ్యక్తిగతం. ఏదైనా వ్యక్తిగతం. మేము ఎందుకు నటించకూడదు, ఎందుకు నటించం ఆపుతారా అని అనుకోవడం ఏంటి అనేది ఆ ఉద్దేశం. ఖచ్చితంగా వివాహం తర్వాత ఎవరి వృత్తి అయినా కంటిన్యూ చేయొచ్చు. వివాహానికి ముందు ఒప్పందాలు ఉన్నప్పుడు దాని గురించి కూడా వేరే చర్చ. మళ్ళీ అంటే ముందు అనుకుంటారు. ఇప్పుడు నిజ జీవితంలో కూడా చాలా చూస్తున్నాం. పెళ్ళైన తర్వాత అమ్మాయి కూడా జాబ్ చేయాలని కండిషన్ కొందరు పెడుతున్నారు, జాబ్ చెయ్యొద్దని కొందరు కండిషన్ పెడుతున్నారు. అబ్బాయి మరి చేస్తున్న జాబ్ వదిలేసి మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేస్తే ఎలా అంటున్నారు. రేపు అమెరికా వదిలేసి మళ్ళీ రిటర్న్ వస్తాడా, అక్కడే ఉంటాడని కూడా అడుగుతున్నారు. ఇవన్నీ కూడా పెళ్లి ముందు చర్చలు ఉన్నప్పుడు అభ్యంతరాలు ఏమి ఉండవు. పెళ్లి తర్వాత జరిగేటువంటి డిస్ప్యూట్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్త్రీ ఎప్పుడైనా సరే, ఏ లేడీ అయినా సరే, ఎవరైనా సరే, పురుషుడైనా సరే, ఎవరి కంఫర్ట్నెస్ వాళ్ళు వేసుకోవచ్చు. బట్ అది కూడా ఇతరులు ఇబ్బంది పెట్టేది, ఇద్దరును ప్రొవోక్ చేసేది స్త్రీ ధరించకూడదు, పురుషుడు ధరించకూడదు. ఇది రెండు రేపు సేమ్ టైం అనేది నేను చెప్తాను. సో రాశి ఖన్నా గారు అయితే ఆ సందర్భంలో చెప్పినట్టు వాక్యాలు అవి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ లో రాశి ఖన్నా గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? సినిమాలో మనకు అందరికి తెలిసిందే, తెలుగు సినిమాలో హీరోయిన్ అంటే 4 పాటలు, 2 కవ్వింపులు, లేదా హీరోతో కలిపి ఏదో ఒక సన్నివేశాల్లో సాహసాలు చేస్తున్నప్పుడు తోడుండడం. సో మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుంది? 2 హీరోయిన్లు. దీంట్లో ఏంటంటే స్త్రీలీల, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నదానికి చాలా సమాధానంగా చెప్పింది మన రాశి ఖన్నా గారు. 2 సమానమే. ఎడిటింగ్లో కానీ సినిమా కథలు వెనక ముందు వచ్చినంత మాత్రాన వాళ్ళు గొప్ప వెనక కాదు, 2 ప్రాముఖ్యత పాత్రే. మొత్తం మీద ఉస్తాద్ భగత్ సింగ్ మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఒక పోలీస్ క్యారెక్టర్లో చేస్తున్నటువంటి పాత్రలో వీళ్ళు కూడా 2 ఉంటారు. సరే, ఎవరితో ఎవరు ప్రేమాయణం అనేది మన తెర మీద చూడాల్సింది. సినిమా ముందే మనం అయితే రివీల్ చేసేది లేదు.
నాకేమనిపిస్తుంది అంటే సార్ ఉస్తాద్ భగత్ సింగ్ లో రాశి ఖన్నా గారి పాత్ర హీరో గారి వైఫ్ క్యారెక్టర్ అయింటచ్చు అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకు అంటే కొంచెం ట్రెడిషనల్ గా ఆ లుక్ కి బాగా యూజ్ అవుతారు రాశి ఖన్నా గారు. సో ఇక్కడ చూస్తే శ్రీలీల గారు చిన్నపిల్లలా కనిపిస్తారు. దాన్ని బట్టి ఇదే కరెక్ట్ ఏమో అని నేను అంచనా వేస్తున్నాను సార్. మరి ఏమంటారు? ఇంకా మా అంటే ఒక 5 days ఉంది, మంచి హ్యాపీగా తెర మీద చూసుకొని మన ప్రశ్నలందరికీ సమాధానం వెతుకుందాం. ఖచ్చితంగా రాశి ఖన్నా గారు పాటలు బాగున్నాయి, శ్రీలీల గారి పాటలు కూడా బాగుంటాయి. ఇద్దరు కూడా కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఎలా ఉండబోతుందని తెర మీద చూద్దాం. సో ఏదేమైనా సరే ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. దీంతో పాటు ఇప్పుడు రాశి ఖన్నా గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. మరి దీని గురించి మరి మిగిలిన వాళ్ళు ఎలా స్పందిస్తారు ఏంటనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ.